వెల్కమ్ టు Mora7 యూట్యూబ్ ఛానల్. భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్టికల్ వచ్చేసి 148 భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఉంటారు అనే దాని గురించి తెలుస్తుంది. 149 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధికారాలు విధుల గురించి తెలుపుతుంది. 150 ఆర్టికల్ వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క అధికారాలను పార్లమెంటు విస్తృతం చేయవచ్చును అనే దాని గురించి తెలుపుతుంది. 151 ఆడిట్ నివేదికల గురించి తెలుపుతుంది. మనం వచ్చేసి ఇంతకుముందు మొత్తం 5వ భాగంలో గురించి తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు వీడియో కూడా మనం భారత కంట్రోలర్ జనరల్ అంటే 4 ఆర్టికల్స్ ఉంటాయి. 148, 149, 150, 151. 6వ భాగం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకుముందు పార్లమెంటు దాని గురించి సేమ్ కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకున్నాం. మనం రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆర్టికల్ ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం. రాష్ట్రం అనేది నిర్వచనం అనేది 152వ ఆర్టికల్ తెలుపుతుంది. 153 రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటారు అనేది దేనికి చెప్తుంది. 153వ ఆర్టికల్. మనకు 154 వచ్చేసి రాష్ట్రాల నిర్వాహక అధికారాల గురించి తెలుపుతుంది. 155 గవర్నర్ నియామకం ఎలా జరుగుతుంది అనే దాని గురించి తెలుపుతుంది. 156వ ఆర్టికల్ వచ్చేసి గవర్నర్ పదవీకాలం గురించి తెలుపుతుంది. 157 వచ్చేసి గవర్నర్గా నియమించడానికి ఒక అర్హతలు ఏముంటాయి అనే దాని గురించి తెలియజేస్తుంది. 158 వచ్చేసి గవర్నర్ యొక్క పదవి పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని గురించి తెలియజేస్తుంది. 159 ఆర్టికల్ వచ్చేసి గవర్నర్ ప్రమాణ స్వీకారం లేదా ప్రతిజ్ఞ గురించి తెలియజేస్తుంది. 160 కొన్ని పరిస్థితుల్లో రాష్ట్రపతి గవర్నర్ విధుల నిర్వహణ గురించి తెలియజేస్తుంది. 161 నేరాలపై క్షమాభిక్ష మరియు శిక్ష అమలు నిలిపివేయడం మరియు వంటి అధికారాలు గవర్నర్ అధికారాలు 161 తెలియజేస్తుంది. 160 రాష్ట్రం యొక్క కార్యనిర్వహణ అధికారాల పరిధి గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ గురించి తెలుపుతుంది. అంటే 163 రాష్ట్ర గవర్నర్కు సహాయ సహకారాలు అందించడానికి మంత్రిమండలి అనేది ఒకటి ఉంటుంది అనేది 163వ అధికరణ తెలుపుతుంది. 164 మంత్రులకు సంబంధించిన ఇతర నియమ నిబంధనల గురించి తెలిపేది 164వ ఆర్టికల్. 165 రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారని 165వ ఆర్టికల్ తెలియజేస్తుంది. 166 ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల నిర్వహణ ప్రక్రియ అనేది 166వ ఆర్టికల్ ప్రకారం తెలియజేస్తుంది. 167 రాష్ట్ర గవర్నర్కు పాలనా వ్యవహారాలపై సమాచారాన్ని అందించడానికి సంబంధించిన ముఖ్యమంత్రి విధుల గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర శాసనసభ రాష్ట్రాల్లో శాసనసభల నిర్మాణం గురించి తెలియజేస్తుంది. 169 రాష్ట్రాల్లో శాసన మండలి ఏర్పాటు మరియు రద్దు గురించి తెలియజేస్తుంది. మన ఛానల్లో వచ్చేసి నోట్స్ అంటే మా ఇచ్చే వీడియో సమాచారాన్ని నోట్స్